సర్వశక్తుని శాశ్వత ప్రేమ అన్న అంశాన్ని కరపత్రంలో వేయటం జరిగింది. కారణం ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులకి దేవుడి ప్రేమ అర్థం కాలేదు. దేవుడి ప్రేమను ఆలోచించేంత ఓపిక, ఆలోచించేంత తీరిక ఈరోజు భూమి మీద ఉన్న మనిషికి లేదు. ప్రేమ అనగానే కేవలం మనుషుల మధ్యలో పుట్టే ప్రేమలను వెతుక్కున్నాడు. మనుషుల దగ్గర ప్రేమ దొరుకుతుంది అని ఆశపడి భంగపడిన వాడు మనిషి. భూమి మీద మనుషుల మధ్యలో ఉండే ప్రేమలు ఈరోజు ఏ ప్రేమ స్వచ్ఛంగా లేదు అని మనం చెప్పక తప్పదు. ప్రస్తుత సమాజాన్ని చూసి తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండే ప్రేమ ఈరోజు కమర్షియల్ అయింది. కమర్షియల్ అంటే వ్యాపారం అయింది. వాడు గొప్పవాడవ్వాలి అన్న ఆలోచనలో తల్లిదండ్రులు వాడిని ఒక వ్యాపారస్తుడిని చేశారు. మేము కన్నాము, మేము పెంచాము కనుక నువ్వు పెద్దవాడవ్వాలి, నువ్వు కూడా ఏదో అది అక్కడ డ్యూటీలాగా మాకు చేయాలి, నువ్వు కూడా మమ్మల్ని పెంచాలి, నువ్వు కూడా మమ్మల్ని చూడాలి. సో వాళ్ళు అది బాధ్యతగా భావించారా, ప్రేమగా భావించారా అంటే కాదండి. కేవలం కన్న తల్లిదండ్రులు కనుక వాళ్ళని చూడాలి కనుక ఏదో ఒక వృద్ధాశ్రమంలో వేయటం, ఆ నెలకి సరిపడా డబ్బులు పంపించటం. అంటే మనుషుల మధ్యలో ప్రేమ అనేది బాగుందా అంటే లేదండి. ప్రతి ఒక్కరి మధ్యలో ప్రేమ కల్మషం అయింది, స్వార్థంతో నిండుకున్నది, అవసరతల పైన కట్టబడుతుంది. అవసరం ఉంటే ప్రేమ, అవసరం లేకపోతే ప్రేమ, అనురాగము వాళ్ళ మధ్యలో ఉండటం లేదు. ప్రతిదీ కూడా ఏదో ఒక స్వార్థం పైన కట్టబడుతున్న ప్రేమలే తప్ప స్వచ్ఛమైన ప్రేమలు మనుషుల మధ్యలో లేవు. దేవుని పిల్లలారా, దేవుడి ప్రేమ మనిషికి అర్థం కాలేదు. మీరు ఎన్నో ప్రసంగాలు దేవుడి ప్రేమ గురించి వినుంటారు, కానీ కాస్త మనసు పెట్టి ఈరోజు నేను చెప్తున్న ప్రతి మాట ఆలోచించండి. భూమి మీద ఉన్న మనుషులు ఒక కవిత లేదంటే ఒక సామెత రాశారు. పదార్థాలన్నిటిలోనికి తీయనిది తేనె, వ్యక్తులందరిలోనూ కమ్మనిది అమ్మ. కారణం ఏంటంటే, తేనె ఎంత తీయగా ఉంటుందో అమ్మ అందించే ప్రేమ అంత కమ్మగా ఉంటుంది అని చెప్పి తల్లి ప్రేమను ఆకాశానికి ఎత్తింది లోకం. ఇకపోతే తల్లి గురించి పాటలు రాశారు, తండ్రి గురించి పాటలు రాశారు, అన్న గురించి రాశారు, తమ్ముడు గురించి రాశారు. అందరికంటే కాస్త ఎక్కువ స్థానాన్ని ఇచ్చింది ఎవరికి ఇచ్చారు అంటే తల్లికి ఇచ్చారు. తల్లి ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ గొప్పది అని. కాస్త మనసు పెట్టి బైబిల్ ఆలోచిద్దాం. తల్లి ప్రేమ గొప్పదే, కానీ ఆ తల్లిలోకి ఆ ప్రేమ ఎలా వచ్చింది అన్నది మనిషి ఆలోచించలేదు. నీ తల్లి నిన్నే ఎందుకు ప్రేమిస్తుంది? నీ తండ్రి నిన్నే ఎందుకు ప్రేమిస్తున్నాడు? అసలు ఆవిడలో ఆ ప్రేమ ఎలా పుట్టింది? ఆ ప్రేమ ఎందుకు పుట్టింది? తల్లిని గొప్ప చేసిన ఈ మనుషులు, తల్లి ప్రేమను గొప్ప చేసిన ఈ మనుషులు ఆ తల్లిలో ఆ ప్రేమను పెట్టిన దేవుడిని మాత్రం గుర్తించలేదండి. విచిత్రం ఏంటంటే, సమాజంలో ఉన్న అందరికీ న్యాయం జరిగింది. ప్రారంభంలో తల్లి మీద సినిమాలు తీస్తుంటే మధ్యకాలంలో మీకు తెలుసు తండ్రి మీద సినిమాలు తీయటం ప్రారంభించారు. అంటే తల్లే కాదు, తండ్రి కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన్ని కూడా మనం గొప్పగా చూపించాలి అని తండ్రిని కూడా గొప్ప చేయటం ప్రారంభించారు. తల్లిని గొప్ప చేయటం, తండ్రిని గొప్ప చేయటం, వీళ్ళందరినీ కలిగించి మనుషులకి ఇచ్చిన దేవుడిని మాత్రం ఎక్కడా పట్టించుకోలేదండి.
ఇంకా బాధాకరం ఏంటంటే దేవుడికి మానవుడిచ్చిన స్థానం ఎలాగుందో అని మీరు ఆలోచిస్తే తల్లి, తండ్రి, గురువు, దైవం. తెలుసు మీకు ఇది. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే నీకు అందరికంటే ఫస్ట్ ఎవరు అంటే తల్లి. సెకండ్ ప్లేస్ ఎవరిది అంటే తండ్రి. థర్డ్ ప్లేస్ ఎవరిది? గురువు. ఎందుకు? విద్య నేర్పాడు గనక, అతను నేర్పిన విద్యతోనూ బ్రతుకుతున్నావు గనక గురుస్థానం 3. నెక్స్ట్ చివరిలో ఎక్కడో ఉన్నాడండి దేవుడు. అంటే నువ్వు తల్లిని చూసుకున్న తర్వాత, తండ్రిని చూసుకున్న తర్వాత, నువ్వు బ్రతకడానికి ఏదో మార్గం చూపించిన ఒక వ్యక్తిని చూసుకున్న తర్వాత చివరిలో జ్ఞాపకం ఉంటే చూసుకోయిన్ని ఎవరిని? దేవుడిని. తీసుకురండి. ఈరోజు మీరు బాగా ఆలోచించండి. అన్నీ తానే, కానీ అందరికంటే చివర తానే ఉంటాడు దేవుడండి. అన్నీ తానే చేయాలి. ఆయన చేయకుండా ఏది కలగదు, ఆయన చేయకుండా ఏది రాదు. కానీ అందరికంటే చివర ఆయన్నే పెడతారు మనుషులు. ఇక్కడ ఒక సంగతి మీరు గమనించండి. మనుషుల మధ్యలో విలువిచ్చేటప్పుడు అండి, వాళ్ళకున్న పాత్రకు తగ్గ విలువ మీరు ఇవ్వకపోతే మనుషులు ఊరుకోరండి. తల్లి కనిపించిన తర్వాత, వివాహం అయిన తర్వాత భార్య వస్తుంది. భార్య వచ్చిన తర్వాత కొడుకు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ప్రారంభంలో అతను ఏది బయట నుంచి పట్టుకొచ్చినా, లేదంటే ఒక జీతం పట్టుకొచ్చినా, ఒక డబ్బులు పట్టుకొచ్చినా, లేదంటే ఒక బట్టలు పట్టుకొచ్చినా, ఇంట్లో కుటుంబానికి ఏదైనా తినడానికి పట్టుకొచ్చినా, వివాహం కాకమునుపు డైరెక్ట్గా పట్టుకెళ్ళి ఎవరి చేతుల్లో పెడతాడు అంటే తల్లి చేతుల్లో పెడతాడు. వివాహం అయిన తర్వాత పొరపాటున తల్లి ఎక్కడో కనబడక ఏదో పని చేసుకుంటూనే ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు, అమ్మ ఇది కొంచెం లోపల పెట్టు అని భార్య చేతిలో పెట్టాడు అనుకోండి, తల్లి తర్వాత వెళ్ళి అది ముట్టుకోదు. అది మీకు తెలుసది. ఆ తిండి పదార్థం ఇక ముట్టుకోదు. ఏమంటది అంటే, మొదట నాకు ఇవ్వాలి, కానీ ఎవరికి ఇచ్చావు? మీ ఆవిడికి ఇచ్చావు. నాకంటే మీ ఆవిడకి ఏమైంది? ఇప్పుడు ఎక్కువైపోయింది. చూసారా? అతడు ఉద్దేశపూర్వకంగా అది చేయకపోయినా సరే ఇవిడు అలుగుతుంది. కారణం ఏంటంటే, నా స్థానం నాదే, నేను కన్న తల్లిని అంటది. మనుషులుగా ఏదో ఒక 9 నెలలు గర్భంలో మోసినందుకే ఈవిడికి ఎంత హక్కు ఉంటే, జగత్తు పునాది వేయబడక ముందు నుంచే మనుషులు కావాలని దేవుడు కోరుకొని, ఈ రూపాల కొరకు దేవుడు కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూసి, ఈ రూపం తండ్రుల గర్భాలు దాటించి 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 తల్లిలోకి తెచ్చి అక్కడ అవయవ నిర్మాణం చేసి ఈ భూమి మీదకి దేవుడు తీసుకొస్తే, వచ్చిన ఈ మనిషి కనిపించిన ఈ అమ్మను చూసి పుట్టించిన దేవుడిని మరిచిపోతే దేవుడి బాధ ఎలా ఉండాలి, దేవుడి ఆవేదన ఎలా ఉంటుంది, దేవుడి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి. దేవుని పిల్లరా, మనిషి దేవుడిని అర్థం చేసుకోలేదండి. దేవుడు అసలు అర్థం కాలేదు మన మానవులకి. ఒక మాట చూపిస్తాను బైబిల్లో. ప్రేమ 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 అని యువకుల మధ్య ప్రేమ, తల్లిదండ్రుల మధ్య ప్రేమ, మనుషుల మధ్య ప్రేమలు ప్రేమలు ప్రేమలు. వీటన్నిటికీ కారణం ఏంటో ఒకసారి బైబిల్ చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. జాగ్రత్తగా బైబిల్ చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులరా, మనము ఒకరిని ఒకడు ప్రేమింతుము, ఎలయనగా. ఇది చూడండి జాగ్రత్తగా. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. అండర్లైన్ చేసుకుని ప్రపంచం మొక్కవలసిన వాక్యం ఇదే. ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. అర్థం చేసుకోవాలి. ఒక్క వచనం అర్థమైతే ఈరోజు పాఠం అయిపోయినట్టేనండి. ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. తల్లి ప్రేమ దేవుని మూలంగా కలిగింది. తండ్రిని మీద చూపిస్తున్న ప్రేమ దేవుని మూలంగా కలిగింది.
తమ్ముడుగా నీ మీద చూపిస్తున్న ప్రేమ దేవుని మూలంగా కలిగింది. వాళ్ళు చూపిస్తున్న ప్రతి ప్రేమకు మూలం ఎవరంట? దేవుడు. ఎండ ఎవరి మూలంగా కలిగింది? సూర్యుడు. అంతేనా? ఎండ దేన్ని బట్టి వస్తుంది? సూర్యుడు. ఋతువులు దేన్ని బట్టి ఏర్పడుతున్నాయి? చంద్రుడిని బట్టి కదండి. ఇది తెలుసు మీకు చదువుకున్న వాళ్ళకి. సూర్యుడి వల్ల ఎండ వస్తుంది, చంద్రుడి వలన ఋతువులు వస్తున్నాయి. వెరీ గుడ్. ప్రేమ ఎవరి వల్ల వస్తుంది? ఇది సబ్జెక్టు. మీ అమ్మ నీ మీద చూపిస్తున్న ప్రేమ మీ అమ్మది కాదు, మీ అమ్మ ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. మీ అమ్మలో నిన్ను ప్రేమించాలన్న ప్రేమను పెట్టింది దేవుడు. ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. మీకు మాట్లాడుతాను. తల్లి తన బిడ్డనే ప్రేమిస్తుంది, పక్క బిడ్డను అంతలా ప్రేమించలేదు. బాగా ఆలోచించండి. తల్లులు ఉన్నారుగా, తండ్రులు ఉన్నారుగా. మీ పిల్లల్ని మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు? వీళ్ళ పిల్లలు ఏ వస్తువు ఎరగొట్టేసినా సరే పొరపాటు అంటారు, పక్కోడు ఎరగొట్టేస్తే మాత్రం అల్లరంటారు. అర్థమైందా లేదా? వీళ్ళ కొడుకు ఎరగొట్టేస్తేనేమో పొరపాటు అంట, జారిపోయిందంట. పక్కోళ్ళు పిల్లోడు ఎరగొట్టేస్తే వాడు అల్లరోడండి, ఇంటికి రానివ్వకండి. మీకు అర్థమైందో లేదో, వీడి మీదే లవ్ ఎక్కువ, పక్కోళ్ళంటే కోపం. ఎందుకు వీడి మీదే ఇంత ప్రేమ నీకు? పక్కవాడు సేమ్ ఏజు, సేమ్ వయసు, సేమ్ రూపం, మీకులాగే మగపిల్లోడే, కానీ ఆడి మీద అంత ఉండదు, వీడి మీదే. బాగా ఆలోచించండి. ఊర్లలో గ్రామాల్లో ఏం చేస్తారో తెలుసండి? ఆవుని ఇంటికి తీసుకెళ్ళాలనుకోండి, దూడని వెనకాల సైకిల్ కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అది రా అని పిలాల్సిన అవసరం లేదు. ఆవేం చేస్తుంది? అరుచుకుంటూ 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 దూడనకాలే ఎందుకు వెళ్తుంది చెప్పాలా? దూడని పెట్టనప్పుడు అది అలా చేస్తుందా? చేయదండి. దాని దూడని కాకుండా ఇంకొక దూడని కట్టండి, వస్తుందేమో? రాదు. బాగా ఆలోచించుకోండి నేను చెప్పే ప్రతిదీ. అంటే ఈడు నీ కొడుకు, ఈడిని నువ్వు ప్రేమించాలని ఒక చిన్న రసాయనం నీ బుర్రలో వేసాడు దేవుడు. ఈమె నీ కూతురు, నువ్వు ఈమెను ప్రేమించాలి అని ఒక చిన్న హార్మోన్ వేసేసాడు ఇక్కడ. ఆమె తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఆ కొడుకు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లికి ఒక హార్మోన్ వేసేసాడు దేవుడు. వీడు నీ కొడుకు, వీడిని నువ్వు ప్రేమించాలి. అంతే. వాడే కొండ, వాడే బంగారం, మిగతా వాళ్ళందరూ వెండి, మిగతా వాళ్ళందరూ ఇత్తడి. అంతేనా? పిల్లల్ని ఏమంటారు? నా కొండ, నా బంగారం. వీడే కొండ. ఎందుకయ్యాడు? వాడు ఎన్ని తప్పులు చేసినా మా వాడు మంచోడేనండి. వాడు ఎన్ని నేరాలు చేసినా మా వాళ్ళు మా పిల్ల మా అమ్మాయి సూపర్ అండి. కానీ పక్కు లేదన్న చేసేసరికి భూతద్దం, తప్పు చేశారు. ఎందుకు ఇది జరుగుతుంది అంటే గమనించుకోలేదండి మనిషి. ప్రేమను పంచుతున్న ఈవిడికి తెలియదు, ప్రేమను పొందుకుంటున్న ఆ బిడ్డలకి తెలియదు. ఈ కనెక్షన్ ఎవరు పెట్టారో దేవుడు చెప్పాడు. ప్రేమకు మూలకర్త, సృష్టికర్త, ప్రేమను మనుషులలో పెడుతున్నది దేవుడు. ఇంకోటి చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. భార్య భర్తలు వివాహం అయిన తర్వాత విడిచిపెట్టి ఉండలేరు. అంతేనా? వివాహం అయిన తర్వాత విడిచిపెట్టి ఉండలేరు. వివాహానికి ముందు ఈవిడ ఎక్కడో పెరిగింది, ఆయన ఎక్కడో పెరిగాడు. వివాహం అనే బంధంలోనికి వచ్చిన తర్వాత ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేరు. మంచి అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు అయితే ఆవిడ తల్లిగారి ఇంటికి వెళ్ళమన్నా సరే వెళ్ళదు. ఆవిడ నేను మీతోనే ఉంటానని అంటది. బాగా ఆలోచించండి. దేవుడు ప్రారంభంలో చెప్పాడు ఏంటి? పురుషుడు తన తల్లిని, తన తండ్రిని విడిచి భార్యని ఏం చేస్తాడు? ఎఫెక్షన్ వేసాను, వాళ్ళు ఓడరు అంతే అన్నాడు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఏదో వాళ్ళ మధ్యలో పెట్టింది ఎవరు? దేవుడే. ఇంకా వాళ్ళు విడిపోరండి. వాళ్ళు విడిచి ఉండడానికి ఇష్టపడరు. కారణం, ఒకరినొకరు హత్తుకునేటట్టుగా వాళ్ళ మధ్యలో ఆకర్షణ పెట్టి వాళ్ళిద్దరిని కలిపింది దేవుడు.
ఎందుకంటే భార్య భర్తను అంతలా ప్రేమిస్తుంది ఎందుకు? ఆయనకి ఏదో జరిగితే సర్వస్వం కోల్పోయినట్టు ఏడుస్తూ ఉంటుంది. ఆయన ఆరోగ్యం బాగోకపోతే తట్టుకోలేదు, ఆయనకి ఏదైనా జరిగితే తట్టుకోలేదు. ఎందుకు అంత భార్య అంత అమితంగా అంత పిచ్చిగా ఎందుకు ప్రేమిస్తుంది అంటే, ప్రేమించాలి నీ భర్తనని ఈవిడికి చెప్పింది ఎవరు అంటే దేవుడు. భార్యను ఎందుకంటే అంతలా ప్రేమిస్తాడు? ఎలా ఏర్పడుతున్నాయి ఈ ప్రేమలు, ఎలా ఏర్పడుతున్నాయి ఈ బంధాలు అంటే దేవుడు పెట్టినవంటివి. వాళ్ళ మధ్యలో పెట్టాడు దేవుడు. కాకపోతే ఈ మధ్యకాలంలో అన్ని కల్మషం అయిపోయినాయి, కమర్షియల్ అయిపోయినాయి. ప్రారంభంలో చెప్పానుగా, దేవుడు పెట్టిన స్వచ్ఛమైన ప్రేమకి మధ్యలో మనిషి తన స్వార్థాన్ని కలిపి కలుషితం చేశాడు. భార్య భర్తల మధ్య ప్రేమలు కలుషితం, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ప్రేమలు కలుషితం. అక్రమ సంబంధం కోసం కొడుకుని చంపేసింది ఒక ఆవిడ, మనం చూసారుగా తమిళనాడులో. విషం పెట్టి చంపేసింది 2 పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని. అంటే దేవుడు పెట్టిన స్వచ్ఛమైన ప్రేమ కనుమరుగవుతున్న కాలం ఇది. కాకపోతే అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నది ఎవరు అంటే దేవుడు. అయితే టైటిల్ ఒక మాట రాశాను నేను. ఏం రాశాను అంటే, సర్వశక్తుని శాశ్వత ప్రేమ అని రాశాను. ఇప్పుడు మాట్లాడుతున్నాను. మనుషుల మధ్యలో ఉండే ఏ ప్రేమ అయినా శాశ్వతంగా ఉంటుందా, మధ్యలో కట్ అవుతాయా? మీరు బాగా ఆలోచించి చెప్పండి. ఏ ప్రేమ శాశ్వతంగా ఉండదు. ఉంటుందా? భార్య భర్తల మధ్య ప్రేమ ఇద్దరిలో ఎవరో ఒకరు మరణించేంత వరకే. మరణించిన తర్వాత ఆ ప్రేమ ఏమైంది? కటింగ్. పిల్లలు తల్లిదండ్రుల మధ్య ప్రేమ చనిపోయేంత వరకు అవసరం లేదు. మధ్యలో భార్య రాగానే కట్ అయిపోతున్నాయి చాలామందివి, తెలుసు కదా. నెలకే వేరు కాపురం, మీరు అక్కడ మేము ఇక్కడ, మీరెవరో మేమెవరో, అయిపోయింది కటింగ్. మనుషుల మధ్య ప్రేమలు వీగిపోతున్నాయి, మనుషుల మధ్య ప్రేమలు తెగిపోతున్నాయి, మనుషుల మధ్యలో ప్రేమలు నిలబట్టడం లేదు. కానీ బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తాడండి, నేను ప్రేమిస్తే నా ప్రేమను పొందుకునే అర్హత కనుక నువ్వు సంపాదిస్తే నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను అంటే శాశ్వతంగా ప్రేమిస్తూనే ఉంటాను, మధ్యలో అప్పుడప్పుడు ఓడిపోయే ప్రేమ కాదు నాది అంటాడు దేవుడు. ఒక మాట చూడండి, ఇర్మియా గ్రంథంలో ఇదే నేను టైటిల్ వేసానండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి. బైబిల్లో యెషయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగన్నాడు. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా 31:3 చదువుతున్నారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై నాతో ఇలా చెప్పాడు. దేవుడు మనిషితో చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనిషితో చెప్తున్నాడు, దేవుడు మనిషితో మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను. చాలండి. ఏం మాట అండి అది. ఇర్మియా నా కొడుక, నువ్వు నా మాటకు లోబడి ప్రవక్తగా నా పని చేస్తూ నా కొరకు నీ జీవితం ఎంత చితికిపోయిందో నాకు తెలుసు. ఇర్మియా అనేసరికి ఇర్మియా జీవితం మీరు ఒకసారి చదవండి, ప్రవక్త జీవితం ఒకసారి మీరు చదవండి. దేవుడి కొరకు చితికిపోయిన జీవితం అండి అది. దేవుడి కొరకు ఎన్నో కష్టాలు పడ్డ జీవితం, దేవుడే జీవితంగా, దేవుడే శ్వాసగా తన బ్రతుకంతా కూడా దేవుడి కొరకు త్యాగం చేసిన జీవితం ఇర్మియాది. మరి అలాంటి ఇర్మియాను దేవుడు ఎంత గొప్ప చేస్తున్నాడో, ఎంత పెద్ద వాగ్దానం దేవుడు ఇర్మియాకి ఇస్తున్నాడో మీరు చూడండి. అది ఇర్మియాకే కాదు, మనము ఈరోజు దేవుడి కొరకు చక్కగా బ్రతికితే ఆ ఇర్మియాకు తోడుగా ఉన్న దేవుడే, ఆ ఇర్మియాకు వాగ్దానం చేసిన దేవుడే నీకు నాకు చేశాడు అని ఆల్రెడీ ప్రత్యక్ష జీవితాన్ని ఉదయం మీరు ఆత్మీయ తండ్రి గారి మాటల్లో మీరు వింటున్నారు. నేనేరా నన్ను దేవుడు ప్రేమించాడు, ఇదిగో నన్ను పోషిస్తున్నాడు. స్టిల్ 73 నేను ఇంకా దేవుడి ఆలనలో, దేవుడి పాలనలో, దేవుడి కృపలో, దేవుడి సంరక్షణలో ఉన్నానంటున్నాడు. నమ్మవండి. మనం వాక్యాన్ని నమ్మితే మన బ్రతుకులు ఎప్పుడు అలా మారును. మనం నమ్మటం లేదు, వినటం విడిచిపెట్టడం. దేవుడు ఒక మాట చెప్పాడండి,
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు, వినిన సంగతులను విడిచిపెట్టిన వాడు కొట్టుకొని పోతాడు. ఎక్కడికి? దేవుడి నుండి కొట్టుకొని పోయి పాతాళానికి జారిపోతాడు. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. దేవుని మాటల యందు విశేష జాగ్రత్త కలిగి ఉండండి. ఈ జాగ్రత్త మనుషులకి దేవుడి మాటలు వాక్యం మీద ఉందా, లోక సంబంధమైన వాటి మీద ఉందా? మరి విశేషమైన జాగ్రత్త మనకి దేని మీద ఉంటుంది చెప్పండి? డబ్బుల మీద ఉంటుంది, బంగారం మీద ఉంటుంది, కమ్మల మీద ఉంటుంది, ముక్కులో పెట్టుకునే ముక్కుపొడక మీద ఉంటుంది, ఏమంటే కాలుకి పెట్టుకునే పట్టీల మీద ఉంటుంది, ఉంగరం మీద ఉంటుంది, గొలుసు మీద ఉంటుంది. ఏముంటుంది అట్ల మీద? విశేష జాగ్రత్త, మరి విశేషమైన జాగ్రత్త. వినిన సంగతుల పైన ఆ జాగ్రత్త ఉండాలంట. మనకి వినబడుతున్న ప్రతి ప్రసంగం పైన దాన్ని భద్రం చేసేసుకుని, నేను ఎక్కడో చెప్పానండి, మీకు వినబడుతున్న ప్రతి ప్రసంగాన్ని భద్రం చేసుకోండి, రాసుకోండి. దేవుడు ఈ కాలంలో ఇదిగో ఈ ఆదివారం నాతో ఈ ప్రసంగం మాట్లాడాడు, కానీ నేను దీన్ని పట్టుకొని ఉన్నానా, జారిపోయానా? పోయిన ఆదివారం ఈ ప్రసంగం మాట్లాడాడు. నోట్స్లు తెచ్చుకోండి, అందరూ చక్కగా రాసుకోవడం వస్తుంది కదా, రెఫరెన్స్లన్నీ రాసుకోండి. ఏ వారం దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో భద్రం చేయండి. అవి మరలా చదవండి. ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ రెఫరెన్స్లే మళ్ళీ చదువుతూ ఉండండి. ఆ దేవుడి విషయం చెప్పాడు నాకు, నేను వదిలేస్తున్నాను. దేవుడి విషయం నాతో ఆల్రెడీ మాట్లాడాడు, నేను దీనిని పట్టించుకోక తప్పు చేశాను. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు మీకు వినబడుతున్న వాటిపైన, ఆ సంగతుల పైన మరి విశేష జాగ్రత్త కలిగి ఉండండి. వాక్యం పైన జాగ్రత్త కలిగి ఉండండి. వాక్యాన్ని పట్టుకోండి. సరేండి, ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడు పట్టుకున్నాడు, ఇర్మియా పట్టుకున్నాడు. దేవుడు బైబిల్లో మాట్లాడిన ప్రతి మాటను తండ్రి గారు పట్టేసుకున్నాడండి. ఆయన నన్ను దేవుడు పోషిస్తాడు. మీకు సంగతి తెలుసో లేదండి, ఆయన ప్రసంగాలు చేస్తున్న తొలినాళ్ళల్లో ఎక్కువగా ప్రసంగాలు ఏం చెప్పేవాడంటే, మీరు దేవుడి కొరకు పుట్టారు, మీరు దేవుడి కొరకు బ్రతకాలి, మీరు దేవుడి కొరకు బ్రతకడానికే ఇదిగో నేను కాలేజీలు పెడుతున్నాను, వచ్చి వాక్యం నేర్చుకోండి అనేవాడు. అప్పట్లో చాలామంది ఆయన మీద తిరగబడిపోయారు. ఏమని తిరగబడ్డారు తెలుసా? బైబిల్ నేర్చుకుంటే బైబిల్ అన్నం పెడతదా అనేవారు. మీకు తొలి ప్రసంగాల్లో ఆయన మీద చేసిన విమర్శలు అవే. ఒరే, బైబిల్ ఏమన్నా మీకు కూడెడతదా? అంటే అంటే సుందరరావు గారు వచ్చి బైబిల్ నేర్చుకోమంటాడు, బైబిల్ నేర్చుకో. మీకు ఆ పిచ్చిలోకి వెళ్ళకండి. మీరు బైబిల్ నేర్చుకుంటే బతికేలా బతుకుతారు? ఆదివారం గుడికి వెళ్ళి రావాలా, బైబిల్ ఎలా ఓపెన్ చేయాలా, అక్కడ ఏమైనా చెప్పే 4 మాటలు టిక్కెట్టుకోవాలా, తర్వాత బైబిల్ పట్టుకొని సెల్ఫ్లో వేయాలా. ఇదేంటిది? రోజు బైబిల్ తరగతులా? రోజు బైబిల్ నేర్చుకుంటారా? ఏంటి కూడెడతదా, తిండెడతదా, బతకడానికి ఏమైనా ఉపయోగపడతాయి అవి అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన అలా నిలబడిపోయాడండి. ఆయన పిల్లల్ని నిలబెట్టాడు. ఆయన పిల్లలుగా మమ్మల్ని నిలబెట్టాడు. మేము నిలబడ్డాం ఈరోజు. ఆయన నమ్మాడండి, ట్రైలే చూపించాడు. ఇదిగో నేను బతికేస్తున్నాను, దేవుడు నమ్మి, దేవుడి కొరకు బ్రతికి, దేవుడి వాక్యాన్ని పట్టుకొని నేను బ్రతికేస్తున్నాను, నేనే మీకు నిదర్శనం అన్నాడు. ఆయన చూసి మేము వెళ్ళిపోయాం, మేము బతుకుతున్నాం. మమ్మల్ని చూసి మీరు నిలబడితే మీరు కూడా ఖచ్చితంగా బ్రతుకుతారు. మనం నమ్మం. ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఇర్మియా చాలా కాలం కిందట యెహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిస్తున్నాడు, ఇర్మియా, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నా ప్రేమ ఎలా ఉంటుందంటే, ఒకసారి పుట్టి, ఒకసారి తగ్గి, ఒకసారి పెరిగి, మనుషుల మధ్యలో ఇలాగే ఉంటాయి. సెన్సెక్స్ పెరిగినట్టుగా అలా పెరుగుతూ ఉంటుంది.
ఏదైనా మాట అన్నాడు అనుకోండి, మళ్ళీ అలా తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ అలా పైకి లేచిపోతూ ఉంటుంది. మనుషుల ప్రేమలు ఇంతే కదండి. మీరు బాగా ఆలోచించి చెప్పండి. ఏమంటే గ్రాఫ్లు వేసినట్టుగా ఇలా లేస్తా పడతా ఉంటుంది. దేవుడిది అలా కాదు. నేను ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాను? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను. మీకు మాట్లాడుతాను. శాశ్వత ప్రేమ అంటే అర్థం చెప్పాలా? బాగా ఆలోచించి చెప్పండి, బాగా ఆలోచించుకోండి. శాశ్వత ప్రేమ అంటే అర్థం ఏంటి? నెవర్ ఎండ్ అంటే దానికి ఏమీ లేదు, అంతం లేదు. ఇప్పుడు మీకు మాట్లాడుతాను. దేవుడి ప్రేమకు అంతం లేనప్పుడు మనకు అంతం ఉందా? మనకు అంతం ఉందా? అయిపోతాం కదండి 60-70 సంవత్సరాల తర్వాత. మరి ఆ ప్రేమ కూడా కట్ అవుతుంది కదా? అవుతుందా? కను మూసిన వెంటనే, మీరు ఈ లైన్ రాసి పెట్టుకోండి అందరి నోట్సుల్లో. కను మూసిన వెంటనే నీకు దొరికే ఏకైక ప్రేమ దేవుడి ప్రేమ. ఎవరు వస్తారో అడగండి మీతో పాటు. చావుతో మీతో పాటు ఎవరు వస్తారు? ఒకప్పుడు సతీ సాగమనం అని చేసేవారు, తెలుసు కదా. భర్త చచ్చిపోయాడు అనుకోండి, భార్యను కూడా ఏం చేసేవారు? పైన కూర్చోబెట్టి కాల్ చేసేవారు బతికుండగానే. ఏమనేవారంటే, నీ భర్తతో నువ్వు కూడా వెళ్ళిపోవాలని చెప్పేవారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ చట్టాన్ని కొట్టేశారు. చావుతో పాటు ఎవరో రారు. ఇప్పుడు నేను కన్ను మూసాను అనుకోండి, బ్రతుకుంటే నేను హాస్పిటల్లో ఉంటే మీరు వస్తారు, పళ్ళు అట్టుకొస్తారు, లేదన్నా హాస్పిటల్లో చూపించుకోండి, ఇంజక్షన్ చేయించుకోండి, ఏమండి లేదు మెడిసిన్ కొనుక్కోండి అని ఏమంటే డబ్బులు ఇస్తారు, ప్రేమ అందుతుంది. నేను చచ్చిపోయిన తర్వాత ఎవరు కనపడతారు మీలో నాకు? పోనీ మీరు చనిపోయిన తర్వాత మేము ఎవరం కనపడతాం మీకు? కను మూసిన వెంటనే కళ్ళ ముందు కనబడే ఏకైక వ్యక్తి ఎవరు అంటే దేవుడండి. కొడుకా వచ్చేవా అంటాడు బతికెళితే. లేదనుకోండి, ఇక దేవుడు కనపడ్డు ఏం కనపడ్డు, చుట్టూ ప్రేతాత్మలే, కేకలు, గోలలు. వాళ్ళు పక్క నుంచి డైలాగ్ ఏం వేస్తారు తెలుసా? నువ్వును మాలాంటి బలహీనుడు అయితివా అంటారు వాళ్ళు. ఎలాగుంటుంది ఆ డైలాగు? ఇన్ని వాక్యాలు విని, ఇంత దేవుడు తెలిసి, ఇంత వాక్యంలోకి వచ్చి చక్కగా దేవుడి గురించి బ్రతకాలని తెలిసి, పరలోకం ఉందని తెలిసి, పేతలు కాలిపోతున్నారని తెలిసి అక్కడికి వెళ్తే ఎలాగుంటుంది? కనుక జీవితాన్ని భద్రపరుచుకొనవలసిన రోజులు ఇవి. దేవుడు అందిస్తున్న శాశ్వత ప్రేమను అందిపుచ్చుకునే దినాలు ఇవి. స్టిల్ వెయిటింగ్ అయినా మిమ్మల్ని ప్రేమించడానికి. నేను ఇంకా చాలాసార్లు చెప్తాను, దేవుడి వాక్యం మనకు అందుతుంది అంటే దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నట్టే. ఒక వ్యక్తి విషయంలో మేము చాలా బాధపడ్డామండి. మన మధ్యకాలంలో ఎక్కడో ప్రకాశంలోనే ఎక్కడో ఉన్నాం మేము. మన కళ్ళ ముందు తిరిగాడండి. ఆదినారాయణ అన్నతో పాటు పనికొచ్చాడు. మనం ఈ కాలేజీ స్టార్ట్ చేసిన కొత్తలో క్లీనింగ్కి తీసుకొస్తానండి, ఎద్దలన్నీ అతను క్లీన్ చేశాడు. బయట నుంచి తాడేసుకుని దిగి పచ్చి తాగుపోతండి. మన పిల్లలు పాపం చాలా మీటింగ్లకి తిప్పారు, చాలా క్లాసులకి తిప్పారు. తిమోతి అన్నయ్య వాళ్ళ ఊరికి మీటింగ్ కూడా వచ్చాడు 2 రోజులు, అక్కడ వంట చేశాడు. చాలామంది పిల్లలు చెప్పారండి, నువ్వు మారు, ఇది కాదు జీవితం, చచ్చిపోతావు, ఈ ఆరోగ్యం పాడైపోతుంది, చనిపోయిన తర్వాత నరకం ఉందని ఆయన ఎన్ని మాటలండి అతనికి చెప్పారండి. వినలేదు. దేవుడు ప్రేమించాడు, అవకాశాలు ఇచ్చాడు. మీటింగ్లో వాక్యం విన్నాడు ఆ 2 రోజులు. చాలాసార్లు అక్కడక్కడ మన వాళ్ళు తరగతులకు పట్టుకొచ్చారు, విన్నాడు. పర్సనల్గా పిల్లలు చెప్పారు, ఎందుకయ్యా ఈ జీవితం, నీ కుటుంబం రోడ్డును పాలన పడిపోతుంది, నీకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, చక్కటి కుటుంబం నాశనం అయిపోతుంది, నువ్వేమో నరకానికి జారిపోతావు, ఇది కాదు జీవితం, ఆ బానిసత్వం నుండి బయటికి రాని ఎన్ని మాటలు చెప్పినా ఎక్కలేదండి. రీసెంట్గా ఈ మధ్యకాలంలో మొత్తం ఆరోగ్యం అంతా పాడైపోయింది, గాంధీ హాస్పిటల్ వేశారు. ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ ఉన్న తర్వాత చనిపోయాడు. మేము మీటింగ్లో ఉండగా ఈ ఫోన్ వచ్చింది మాకు అక్కడికి. నిజంగా ఆయన చెప్పగానే నాకు చాలా బాధ వేసిందండి. కళ్ళ ముందు తిరుగుతున్న వ్యక్తి అలాగా కాలగర్భంలో కలిసిపోయాడండి. విచిత్రం ఏంటంటే, ఇంకా భయంకరంగా బాధ వేసిన విషయం ఏంటంటే, శరీరం అంతా కుళ్ళిపోయిందంటండి, మొహం చూడలేకపోతున్నారంట, ఇంటికి కూడా ఇవ్వలేదండి బాడీని, ఎక్కడో శ్మశానం దగ్గరే పెట్టేసి అక్కడే ప్రజలందరినీ తీసుకొచ్చి అక్కడే ఆయన్ని శ్మశానంలోకి పూర్తి చేశారు.
చాలా బాధేసింది నాకు. అంటే మన కళ్ళ ముందు కదులాడుతూ, మన కళ్ళ ముందే తిరుగుతూ, మారక, దేవుడు మాటలు నేర్చుకోక, దేవుడు చక్కగా మాటలు చెప్పిన అవి గ్రహించుకోక, వినక, మన కళ్ళ ముందు తిరుగుతూ వెళ్ళిపోయాడా? మన కళ్ళ ముందు తిరుగుతూనే నరకానికి జారిపోయాడా? చాలా బాధపడ్డానండి. నేను ఎందుకు బాధపడ్డాను, అతను నా గుండెల్లో బాగా ఎందుకున్నాడు అంటే, అసలు మనమంతా లోపలే క్లీన్ చేసామండి అద్దాలు. బయట నుంచి క్లీన్ చేయడం రావట్లేదు మనకు. బయట నుంచి క్లీన్ చేయాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. జోలా అంటారు కదా, పెయింట్ వేసి వాళ్ళు దిగుతారు ఇలాగా. అది ఆ రోజు అతను ధైర్యం చేసండి, అవతల నుంచి దిగి అద్దాలన్నీ తుడిచాడు. నాకు ఆ రోజు అతను అలా పడిపోయాడు. దేవుడు పనిచేశాడు ఈరోజు అని. దేవుని పిల్లరా, దేవుడి ప్రేమ అందుతున్నా గ్రహించుకోక చచ్చిపోతున్నారండి ఇలాగా. దేవుడు ఇక్కడ చెప్పిన మాట మీరు బాగా ఆలోచించాలి. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను అన్నాడు. కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడి ప్రేమ శాశ్వతంగా ఎలా ఉండిపోతుందో, దేవుడి ప్రేమలో ఉన్న శాశ్వతం అనే పదానికి అర్థం ఏంటో మీకు చెప్తాను. కాస్త వెనక్కి తీసుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనం రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు. మీకు ఆ వచనాలన్నీ తెలుసు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఈ వాక్యం మీకు తెలుసు, బాగా వినండి. ఇక్కడ సీక్వెన్స్, జగత్తు పునాది వేయబడక మునుపు కావాలని కోరుకున్న దేవుడు ఆదాములో నిన్ను నన్ను పెట్టాడు. మనమంతా స్టార్ట్ అయ్యి కిందకి భూమి మీదకి ఎంటర్ అయింది ఎవరిలోకి చెప్పండి? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అంటే ఈ మానవ జాతి అంతా ప్రారంభంలో ఎవరిలో ఉంది? ఆదాములో ఉంది. మీరు నేను ఆదాములో ఉన్నామా? ఉన్నామా లేవా? ఉన్నాం. ఆదాము నుండి తండ్రి గర్భాలు దాటుకుంటూ మీ ముత్తాతలోకి వచ్చి, మీ ముత్తాతలోంచి మీ తాతలోకి వచ్చి, మీ తాతలోంచి మీ నాన్నలోకి వచ్చి, నాన్నలో నుంచి ఎక్కడికి వచ్చారు? తల్లి గర్భంలోకి వచ్చారు. ఆ తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత దేవుడు మురిసిపోయాడండి. మురిసిపోయాడు. మీరు ఎలా చెప్తారంటారా? దావీదు చెప్పాడు ఈ సంగతి. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూశాయి. వచ్చాడు కొడుకు, వచ్చింది కూతురు. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను రాక కోసం. వచ్చేసాడు అని ప్రేమతోనండి తన స్వహస్తాలతో అవయవ నిర్మాణం చేశాడు తల్లి గర్భంలో. చాలామందికి తెలియదండి, దేవుడు తన స్వహస్తాలతో తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేశాడు. యోబు 10:8 అదే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. నీ హస్తాలే తండ్రి ఇదిగో నాకు ఈ అవయవాలను కట్టింది. అంటే దేవుడు తల్లి గర్భంలోనికి వచ్చిన వెంటనే మనిషిని ఏం చేశాడు? చేతులారా ముట్టుకున్నాడండి. దూరం నుంచి వచ్చిన పిల్లల్ని మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇంటికి రాగానే ఏం చేస్తారు? దూరం నుంచి పలకరిస్తే ఏదో సాటిస్ఫై అవ్వరండి. ఒకసారి ఆయన ఇలా పట్టుకోవాలా, అంతేనా? పట్టుకుని అలాగా ఒకసారి ఇలా చెయ్యేస్తే అమ్మ ఏదో తెలియని ఆనందం. కూతురైనా అంతే. ఒక 4, 5, 10 సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకోండి కూతురు ఇంటికి, అత్తోళ్ళు ఇంటికి పంపించి, అత్తోళ్ళు పెళ్లి చేసిన తర్వాత అత్తోళ్ళు పంపట్లేదు. ఇక ఏదో 10-15 సంవత్సరాలకి కారు నుంచి వెళ్ళి అని పంపాడు. వచ్చింది ఆవిడ. ఏం చేస్తుంది తల్లి? ముందే అలా పట్టేసుకొని ఒకసారి ఏడ్చిన తర్వాత ఏమైనా పెడుతుంది. ముందు ఏడవాల పట్టుకుని. అంటే పట్టుకుంటే కానీ ఆ ప్రేమ అనేది సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు దేవుడు, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు దేవుడు కోట్ల సంవత్సరాల క్రితం నుంచి వస్తాడని ఎదురు చూస్తే తక్కమని ఒకరోజు తండ్రి గర్భం నుంచి అలా తల్లిలోకి వచ్చాడు. అమ్మ వచ్చాడు నా కొడుకని ఇలా పట్టుకున్నాడు. సరే పట్టుకుని గుండె, నోరు, నాలుక, ఊపిరితిత్తులు, అబ్బబ్బబ్బా వీటికి బాగుండాలి, వీళ్ళలాగా ఇంకెవడు ఉండకూడదు లోకంలో. అందుకే నా వేలు ముద్ర ఎవడికి ఉండదు. ఉంటుందా? నా కళ్ళు ఎవడికే ఉండవు, నా పళ్ళు ఎవడికే ఉండవు, నా పెదవుల పైన ముద్ర ఉంటుంది ఎవడికి ఉండదు, నా బాడీకి ఒక స్మెల్ ఉంటుంది ఎవడికి ఉండదు. అది ఉంటుందా? నా కొడుకు స్పెషల్, వీళ్ళలాగా ఇంకొకడు ఉండకూడదు ప్రపంచంలో ఎవడో. ఆధార్ కార్డు అప్పుడు కళ్ళు ఎందుకు తీశారు? ఆధార్ కార్డు అప్పుడు ఏం తీశారు చెప్పండి మీకు? ఫోటో, కళ్ళు ఎందుకు తీశారు? మీలాంటి కన్ను ప్రపంచంలో ఉండదు. ఇక అంత స్పెషల్ అండి దేవుడికి. మనం అంత స్పెషల్. మనం పిల్లలకి ఏదైనా ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే
ఎవరైనా గౌన్లు ఎవరు బాగున్నాయి, ఈ పిల్ల గౌన్ బాగుంది, షాప్కి వెళ్ళి అదే గౌన్ పెట్టుకొస్తాం మనం కదా. ఎవరో ఇచ్చింది ఇచ్చావు నువ్వు, ఎవరో వేసింది వేసావు నువ్వు బాగుందని. దేవుడు అలా కాదు, ఎవ్వడికి లేనిది వేస్తాను కొడుక, నీకు నీ ముద్ర ఎవ్వడికి ఉండకూడదు. నేను ఇలా ముద్రేగానే నేను స్త్రీను, నా ముద్ర ఎవ్వడికి లేదు. కారణం మా డాడీ నాకు ముద్ర వేసాడు. ఎలాగుంది ఇది? మీరు ఆలోచించుకోండి. అసలు ఒక్కొక్కసారి ఒళ్ళు పులకరించిపోద్దండి. నిజం కదా, నేను ఉన్నట్టు ఎవడు లేడేంటి, నా రూపం ఎవడికి లేదు, నా మొహం ఇంకొకటి ఎవరికైనా ఉందా? మనుషులు పోలిన వాళ్ళు మనుషులు 7 మంది ఉంటారు అన్నాడు. ఎక్కడ తీసుకొచ్చి నిలబెట్టమనండి? సుత్తి అబద్ధం ఇది. ఉండరు. దగ్గరగా ఎక్కడ మ్యాచ్ అవ్వచ్చేమో, పోలికలు మ్యాచ్ అవ్వచ్చేమో. ఇంకొక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. కవల పిల్లలు ఎలాగుంటారు చెప్పండి? కవల పిల్లలు ఎలాగుంటారు? మీకు ఒకేలా కనబడతారు. తల్లి దగ్గరికి వెళ్తే ఇటు పెద్దోడు ఇటు చిన్నోడు అంటది. చెప్పాలి, ఎలా చెప్పింది తల్లి? ఏదో డిఫెక్ట్ ఉంది, ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు. అది నీకు తెలియదు, ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు. ఇటు చిన్నోడు అండి, ఇటు పెద్దోడు. నా చిన్నప్పుడు నా పక్కన రామ్ లక్ష్మణులని ఇద్దరు ఉండేవారండి. కన్ఫ్యూజ్ ఆడుకునేటప్పుడు కాస్త చిన్నోళ్ళు అంతే నా మీద. ఎవడు రాముడురా, ఎవడు లక్ష్మణుడు, వాళ్ళని అడిగితే కానీ తెలిసేది కాదు. విచిత్రం ఏంటనుకున్నారు? వాళ్ళతో ఆడగా కొద్ది రోజులకి నాకు తెలిసిపోయినాయి. ఒకడికి 2 పళ్ళు పెద్దగా ఉంటాయండి, ఆ చిన్నోడికేమో అన్ని పళ్ళు ఒకేలా ఉంటాయి. అనవాడు నేను, అనగానే ఇటు పెద్దోడు. చూసారా? మనిషిని పోలిన మనుషులు ఉంటారన్నారు కానీ అది సుత్త అబద్ధం. అది కవలిద్దరూ ఒకలా లేరు. ఎందుకు అలా చేశాడు దేవుడు అంటే, నువ్వు నాకు స్పెషల్ కొడుక. కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూసింది ఇంకొకళ్ళలాగా నిన్ను చేయడానికి. చచ్చే నువ్వు నాకు స్పెషల్ అంతే, నీలాగే ఎవడో ఉండడు. నువ్వు నీలాగే నా కోసం బ్రతకరా అన్నాడు. దేవుడి ప్రేమ ఎవ్వరికి అర్థం కాలేదు, అసలు బుర్రకెక్కలేదండి ఆయన ప్రేమ. నువ్వే నీలా ఉండు, నీలా బ్రతుకు, నీ సత్తా ఏంటో నీ రూపంతో నా కోసం చూపించరా అన్నాడు. దేవుని పిల్లలారా, కోట్ల సంవత్సరాల క్రితం నుంచి వస్తాడన్న కొడుకు రాగానే చేతులతో ముద్దాడేసి రూపం ఇచ్చిన దేవుడు బైబిల్లో మాట రాశాడండి. మీరు చాలా సంవత్సరాలు చదివి ఉంటారు. ఈ సందర్భంలో ఆ మాట చదివితే ఇది కదా దేవుడు ప్రేమ అంటే అనిపిస్తుంది మీకు. కీర్తనల గ్రంథం ఓ మాట చూడండి. ఇరవై 1వ అధ్యాయం చూడండి, 6వ వచనం 7వ వచనం ఒకసారి చూద్దాం. ఇరవై 22 అండి, క్షమించండి, 9వ వచనం. బాగా ఆలోచించండి మాట. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివే. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. నా తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, అనగా నా తల్లి గర్భము నుండి నన్ను బయటకు తీసిన వాడవు నీవే అన్నాడు. ఈ బయటకు తీయడానికి మునుపోడు జరిగింది. ఏం జరిగింది చెప్పండి, జాగ్రత్తగా ఆలోచించండి. తల్లి గర్భంలో బిడ్డ ఉన్నంత కాలం పోషించబడాలి, అవునా? బిడ్డకి అక్కడ కూడా పోషణ అవసరం. భూమి మీదకు వచ్చిన తర్వాత తల్లి పాలిచ్చింది, తల్లి పెంచింది, 6 నెలల తర్వాత అన్నప్రాసన చేసింది, పోషించింది. తల్లి గర్భములో ఉన్న 9 నెలలు బిడ్డను పోషించింది ఎవరు? బాగా ఆలోచించండి. పోనీ సైన్స్ని అడగండి. మనం ఎన్ని చెప్పినా సైన్స్ ఏముంటుంది, అది మతం అంటుంది కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వద్దాం. ఒరే బిడ్డ ఎలాగరా 9 నెలలు అక్కడ ఉన్నాడు అంటే వీళ్ళు ఒక థియరీ చెప్పారు. ఏం థియరీ చెప్పారంటే, తల్లి తింటున్న ప్రతి ఆహారమునంట తల్లి నుంచి ఒక పేగెళ్ళిందంట.
అది బొడ్డోడు బొడ్డుకి కనెక్ట్ అయిందంట. ఈవిడ తింటున్నవన్నీ బొడ్డోడు ఏమంటే ఆడు బొడ్లోంచి ఆడు బాడీలోకి వెళ్ళాయంట. ఇప్పుడు నేను అడుగుతాను, ఆ పైపు కనెక్షన్ వేసిన ప్లంబర్ ఎవరు? అంతే కదా. ఒరే నువ్వు వందే జరుగుతుందని చెప్తున్నావు, కనెక్షన్ వేసిన ఎవరని అడుగుతాను నేను. తల్లి పెద్ద పేగును పట్టుకెళ్ళి బిడ్డ బొడ్డోడు బొడ్డుకి కనెక్షన్ ఇచ్చింది ఎవరు? ఈవిడ తింటున్న ప్రతిదీ ఆ పైపులోంచి ఆడికి పంపించింది ఎవరు? బైబిల్లో అంటాడో చోట, తల్లి గర్భములో నీకు సహాయము చేసిన వాడనైనా యెహోవాను అంటాడు. ఆ మాట చూస్తారు ఎంత బాగుంటుంది. యెషయా గ్రంథం 44 అనుకుంటాను చూడండి. 44వ అధ్యాయము 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైనా యెహోవా. గర్భములో నిన్ను సృష్టించాను, గర్భములో నిన్ను నిర్మించాను, అక్కడ నుండే నేను నీకేం చేస్తున్నాను? సహాయం. ఏంటండి గర్భంలో దేవుడు చేసే సహాయం? నువ్వు బ్రతికుండాలి. ఇక్కడ ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. గర్భములో పోషించిన దేవుడికి మనిషి విలువివ్వడు. భూమి మీదకి వచ్చిన తర్వాత బ్రతకడానికి విద్య నేర్పిన గురువు ఎక్కువయ్యాడు. అర్థమైందో లేదు మీకు? ఇప్పుడు నేను బ్రతకాలంటే ఏదో ఒక విద్య రావాలండి, నాకు ఆ విద్య ఉంటే నేను బ్రతుకుతానండి. ఇప్పుడు ఈ విద్య నేర్పించిన అతను ఇతనికి ఎవరంట? గురువు. గురువు అనేసరికి ఎన్నో స్థానం ఇచ్చేశారు? 3rd ప్లేసు. ఫస్ట్ మా అమ్మ, సెకండ్ మా డాడీ, 3rd ఈయన. దేవుడు పక్కన ఉంటాడు. అలాగా విషయం ఏంటంటే, అసలు నువ్వు భూమి మీదకి రాకమునుపు నేను తల్లి గర్భంలో పోషించింది ఎవరు? ఆదికాండం 48వ అధ్యాయము మంచి మాట ఒకటి చూపిస్తాను చూడండి. ఆదికాండము యోసేపు గారు మాట్లాడుతున్న మాట ఎంత బాగుంటుందో. యాకోబు గారు యోసేపు గారు మధ్యలో జరుగుతున్న సందర్భం అండి ఇది. 48వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆదికాండము అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో. నిన్ను పోషించింది దేవుడు, నిన్ను పోషిస్తున్నది దేవుడు, నిన్ను పెంచుతున్నది దేవుడు. అది ఉద్యోగం రూపంలో అవ్వచ్చు, వ్యక్తుల సహాయం రూపంలో అవ్వచ్చు. ఎలాగైనా ఈరోజు హైదరాబాదులో మీరు నిలబడి మిమ్మల్ని మీరు నిలబెట్టుకున్నారంటే మిమ్మల్ని నిలబెట్టింది, మిమ్మల్ని పోషించింది, మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు అంటే దేవుడే, మనుషులు కాదండి. దేవుడు పోషించాలి పెంచాలనుకున్నప్పుడు చాలామంది మనుషులు వాడుకుంటారు. అలా పాత్ర పోషించి మనకు దూరం అయిపోతారు అంతే. ఒక ఉదాహరణ చెప్తాను. మోషేను దేవుడు పెంచాలనుకుంటున్నాడు, దెయ్యం చంపాలనుకుంటుంది. జాగ్రత్తగా వినండి. పెంచాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే తల్లిలో ఆలోచన పుట్టించాడు. చక్కగా జమ్ము పెట్టి చేసింది, అందులో వాడిని పెట్టింది, నైల్ నదిలో వదిలేసింది. బిడ్డ అలా కొట్టుకొని వెళ్ళిపోతే ఎక్కడ ఆగాడు కరెక్ట్గా? ఫరో కుమార్తె స్నానం చేసే రేవు దగ్గర పెట్టి ఆగిందా? దేవుడు ఆపాడా? అర్థమైందా లేదా? నదిలో పెట్టి కొట్టుకొని వెళ్ళిపోద్దండి. అలాగా కరెక్ట్గా ఈ ఫరో కుమార్తె వచ్చే స్నానం చేసే రేవు దగ్గర పెట్టేందుకు ఆగింది? అక్కడ పెట్టి ఆగాల. ఫరో కుమార్తె వచ్చి వీడిని అంతఃపురంలోకి తీసుకెళ్ళాల. ప్లానింగ్ దేవుడిది, పాత్రలు పోషిస్తున్నది మనుషులు. ఇప్పుడు మోషే, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మోషే పెద్దవాడయ్యాడు, విషయం అంతా తెలిసిపోయింది, దేవుడి పిల్లల కోసం పుట్టామని. తల్లి వచ్చింది, నిలబడింది. తల్లి ఏడిస్తే ఎంతటి వాడైనా ఏమైపోతాడు చెప్పండి? నువ్వు చెప్పిందే వేదం అమ్మ, ఇక నేను నువ్వు చెప్పిన మాట దాటను అంటాడు. సేమ్ సెంటిమెంట్ మోషే మీద ప్రయోగిస్తుంది దెయ్యం. నాయన మోషే కన్నానురా, నువ్వు చచ్చిపోతే నైల్ నదిలోంచి పట్టుకొచ్చి పెంచాను రా, నేను పట్టుకు రాకపోతే ఆ రోజు మొసళ్ళు నిన్ను తినేసేవిరా అని ఉంటుంది ఖచ్చితంగా. అని ఉంటుందా? అని ఉండదా?
నేను పట్టుకురాకపోతే ఆ రోజు నైల్ నదిలో ఆ జమ్ముపెట్టులో నిన్ను మొలసల్లో తినేసేవురా. నేను పట్టుకొచ్చాను రా అంతఃపురానికి, నేను పెంచాను రా, నేను గొప్పోడిని చేశాను రా. నువ్వేంట్రా ఈ ఇశ్రాయేలు బానిసలు తేల్తానంటున్నావు, తర్వాత నువ్వు రాజువురా, వచ్చే కొడుక అంటే ఏమన్నాడు? నువ్వు లేకపోతే నేను చచ్చిపోయేవాడినమ్మా, నువ్వే నాకు ఆధారం, నువ్వే నాకు దిక్కు, నువ్వు చెప్పిందే నేను చేస్తాను అన్నాడా? నేను పెరగడానికి, పెంచడానికి దేవుడు నిన్ను వాడుకున్నాడు. అక్కడికే ఎక్కువ, నీకు డైలాగ్ అయిపోయింది, పక్క జరుగు అన్నాడు అంతే. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఇదిగో నా ప్రజలతో నేనేం చేస్తాను? శ్రమలు అనుభవిస్తాను. అంతే తప్ప నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు సర్వస్వం మనిషికి లోబడుతున్నాడా? లేదంటే బాగా ఆలోచించుకోవాలా. చాలా సందర్భాలలో మనుషులు మనల్ని మింగేస్తారు. వాళ్ళు చేసిన సహాయాలు కావచ్చు, వాళ్ళు మనకి చేసిన మేలులు కావచ్చు, ఆ రూపంలో వచ్చి మనల్ని మింగేస్తారు. ఆ రూపంలోనే దెయ్యం మోషేని మింగేయడానికి ట్రై చేసింది. భక్తిలో ఉన్నాడు కనుక, జ్ఞానం తెలుసు కనుక, నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు కనుక నన్ను పోషించుకునే భాగ్యం నీకు దక్కింది, జరుగు పక్క అన్నాడు అంతే. అదేనా? బాగా ఆలోచించండి మీరు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు అండి, ఇదే వారు సార్తో చెప్పేవాడు డైరెక్ట్గా, నాకు మార్నింగ్ షిఫ్టే కావాలా, సాయంత్రం 5 అయితే 6 అయిపోతే నేను ఇంటికి వెళ్ళిపోవాలా, 1 గంట కుటుంబంతో ఉండి రాత్రి నేను బైబిల్ క్లాసులకు వెళ్ళిపోవాలా. కుదరదు, నేను ఇవ్వను, అయితే నేను రాను. సుమారు 7-8 సంవత్సరాలు ఫైట్ ఇదేనండి. అప్పుడప్పుడు మధ్యలో ఆదివారాలు డ్యూటీలు వేసేవారు. ఒక్క ఆదివారం డ్యూటీకి వెళ్ళానండి. ఆ రోజు బోరున వర్షం, మొత్తం ఆఫీస్ నిండా నీళ్ళు వచ్చేసాయి. చెప్పాను, నేను డ్యూటీకి వచ్చినందుకే జరిగింది ఇది, నేను రాకూడదు. నేను అక్కడ దేవుడు వాక్యం చెప్తూ ఉండాలి, నేను ఎక్కడుంటే అక్కడ ప్రమాదం చూసుకుంటే వద్దురా నువ్వు అసలు ఎప్పుడు రావద్దు ఇక ఆదివారం. జీవితంలో ఆదివారం డ్యూటీ వెళ్ళేదంటే వెళ్ళేవాడిని కాదు నేను. అసలు యుద్ధం, నువ్వు మానేస్తే ఇంకో జాబ్ చేస్తాను, నీకెందుకు మోకరిల్లుతాను నేను. నాలో ఉన్న భక్తికి భయపడేవాడండి అతను. బాబోయ్ ఈడితో వద్దు, ఆడి కింద ఉన్న సూపర్వైజర్లు చెప్పారు, ఆడు ఏ షిఫ్ట్ అడిగితే షిఫ్ట్ వేసేయండి. ఓ అంటే దేవుడు అంటాడు, ఆ అంటే దేవుడు అంటాడు, మనకెందుకు గోల. సరే, ఎక్కడో కాస్త మనుషుల్లో దైవ భయం ఉందండి. మన జీవితాన్ని దేవుడు అని పెట్టగలిగితే చాలు. దేవుని పిల్లలారా, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, యోసేపుతో యాకోబు చెప్తున్నాడు, నా అబ్రహామును పోషించింది దేవుడే. రాత్రి చెప్పానండి అబ్రహాం గురించి, రాత్రి ఎప్పుడో చెప్పానంటే, అబ్రహాముకు కనానులో కరువు వస్తే ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తులో ఫరో దగ్గర ఉన్న ధనవంతా ఇప్పించాడు, ధనవంతుడిని చేసి మళ్ళా కనానికి తీసుకొచ్చాడు. పెంచినవాడు దేవుడే. ఆ సబ్జెక్ట్ అంతా తెలిసి మాట్లాడుతున్నాడు ఇక్కడ యాకోబు. నా తండ్రి అయిన అబ్రహామును పెంచింది దేవుడే, యాకోబును పెంచింది, క్షమించండి, ఇస్సాకును పెంచింది దేవుడే, నన్ను పెంచి పోషించింది దేవుడే. ఈయన మాటలు ఇందాక డాడీ గారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునంటే, నన్ను స్టిల్ ఇప్పటికీ పెంచి పోషిస్తున్నది దేవుడే. భక్తులండి, నిజంగా భక్తులైతే అలాంటి మాటలే వస్తాయి. ఇవి ఈయన అదే మాట. ఆ మాట చదవని ఎంత బాగుంటుంది. ఇప్పుడు 15వ వచనం, అతడు యోసేపుని దీవించి యాకోబు మాట్లాడుతున్నాడు, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకొని చుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. పోషించేది దేవుడా, మనల్ని పోషిస్తున్నది దేవుడా. ఏమండి, మీకు మాట్లాడుతాను, పని చేసుకుంటేనే బ్రతుకుతాం, దెయ్యం కదా. ఏదో ఒకటి పని చేయి, ఏదో ఒకటి పని చేయి, ఏదో ఒకటి పని చేయి, ఏదో ఒకటి పని చేస్తేనే నువ్వు బ్రతుకుతావు. పని లేకపోతే నువ్వు బ్రతకలేవు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, యేసుప్రభు చెప్పాడు, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు, బైబిల్ ప్రకారం వెళ్ళిపోయింది. మీకు మాట్లాడుతాను, మనలో ఎక్కడో ఒక చోట అండి ఎప్పుడూ దేవుడు పని అంటే ఎలాగా, మన పని కూడా మనం చేసుకోవాలి. వీలు చిక్కితే మనం ఏం చేయాలి? దేవుడు పని చేయాలి. కరోనా కాలంలో లాక్డౌన్ పడిందండి. ఎంతమంది పని చేశారు మీలో చేయలేదంటే? కరోనా కాలంలో లాక్డౌన్ పడి పని లేకపోతే మనం పస్తులు ఉన్నామా? మనకు కూడా ఆహారం దొరికిందా? దొరికింది. పని లేకపోయినా 3 నెలలు పోషించిన దేవుడు, ఏ పని చేసేవని ఆ 3 నెలలు పోషించాడు నిన్ను?
ఎక్కడో ఒక చోట నుంచి సహాయం రాలేదా? మా దగ్గర ఆహారం ఉంటే మేము సహోదరులు చాలామందికి పంచాం, మేము ఇంకా రోడ్ల మీద పంచాం. ఎందుకు పంచాం? మాతో చెప్తున్నాడు, కొడుక మీ దగ్గర ఉంది కదా అడిగి పెట్టుకి పట్టండి, ఆడ ఆకలితో ఉన్నాడు అంటే. వాడిని పోషించింది ఎవరు ఆ రోజు? దేవుడు. నమ్మమండి, మనం నమ్మితే పోషిస్తాడు. నమ్మం. అబ్రహాము ఇస్సాకులను పెంచి పోషించిన దేవుడే నన్ను పోషించాడు. యోసేపు, నీ భక్తి జీవితం జాగ్రత్త. దేవుడు అనగానే మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు, శాశ్వతంగా నిన్ను ప్రేమించేవాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడండి యేసుప్రభు మనకి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? యేసుప్రభుని పెంచాడు, ప్రవక్తలను పెంచాడు, నీతిమంతులను పెంచాడు, అపోస్తులను పెంచాడు. దేవుడు పనిలోనే ఉన్నారండి, వాళ్ళు పెంచుకున్నాడండి దేవుడు. ఏలియా కోసం మీకు చాలాసార్లు చెప్పాను. కరువు వచ్చేసింది ఆ ఏరియాలో, ఆ దేశం అంతా కరువే, ఆహారం లేదు. దేశంలో ఉన్న మొత్తం అందరూ కూడా కరువుతో అల్లాడిపోతుంటే నా పరిస్థితి ఏంటి దేవా అంటున్నాడు ఏలియా. ఏం లేదనండి, పలానా వాగు ఉంటుంది, వాగు దగ్గరికి వెళ్ళి వాగు పక్కన చెట్టు కింద పడుకో అన్నాడు. నేను ఆహారం పంపిస్తాను, ఆహారం తినేసే వాగులో నీళ్ళు తాగన్నాడు, అంతే. పెంచాడండి. ఈరోజండి బాగా వినండి మీరంతా మనసు పెట్టి, మనలో చాలామంది దేవుడికి దూరం అవ్వడానికి, దేవుడికి మనం ఏమండి దేవుడి పనికి దూరం అవ్వడానికి, సన్నిధికి దూరం అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం మన పోషణ కోసం చేసుకునే పనులే. అంతేనా? మన కోసం మనం చేసుకునే పనులే మనల్ని చాలా దూరం చేస్తాయి. నేను మాట్లాడుతాను, వాటిని దేవుడి సన్నిధికి అనుగుణంగా మార్చుకుంటే దేవుడు మిమ్మల్ని పెంచలేడా? దేవుడు మిమ్మల్ని పోషించడా? డాడీ కదండి, నేను చెప్తున్నాను ధైర్యంగా. ఉద్యోగం చేశాను, ఉద్యోగం వదిలేశాను, అప్పుడు తిన్నాను, ఇప్పుడు తింటున్నాను. పెంచడా దేవుడు? దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేయడా? విపరీతంగా 2-3 నెలల నుంచి మీటింగ్లు తిరుగుతున్నానండి. నేను ఎక్కడికి మీటింగ్కి వెళ్తే అక్కడికి నాతో పాటు ఆదినారాయణ అన్న వస్తున్నాడు. నేను ఎన్ని మీటింగ్లకి వెళ్తే అన్ని మీటింగ్లు నాతో పాటు ఉన్నాడు. పనున్న రోజున చేసుకుంటున్నాడు. లోకల్లో ఉన్నప్పుడు మీటింగ్ అంటే నాతో పాటు వచ్చేస్తున్నాడు. చాలాసార్లు అడుగుతానండి, ఎలా ఉందనంటే పర్లేదు మేము బాగానే ఉన్నామన్నా. ఇక్కడ ఉన్నప్పుడు పని దొరుకుతుంది. పెంచడా? పెంచుతాడన్న నమ్మకం ఉంటే మనకి పెంచడా దేవుడు? చెప్తున్నాడండి, మనం కేవలం తిండి వస్త్రము ఇక్కడ వరకు నాకు ఉంటే చాలు, దేవుడి కొరకు బ్రతికేస్తానన్న ప్రతి ఒక్కరిని పెంచుతాడు. కానీ ఈరోజు మనం ఏంటంటే లోకాన్ని చూసి ఏవేవో గొంతెమ్మ కోరికలతో అవి తీర్చుకోవడానికి దేవుడికి దూరంగా ఉంటున్నాం తప్ప, వస్త్రము ఆహారం నీకు చాలన్న మనసుకు నువ్వు వచ్చేస్తే అవి ఇవ్వలేనంత అసమర్థుడు కాదు దేవుడు. నమ్మలేదంత అలా దేవుడిని. దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన శాశ్వత ప్రేమ ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఈ మాటలు చెప్తున్న టైంకి యాకోబు గారికి చివరికి వచ్చేసాడండి, వృద్ధాప్యానికి వచ్చేసాడు. ఇదిగో ఈ వృద్ధాప్యం వరకు దేవుడు నన్ను పెంచాడు, వెళ్ళిపోతున్నాను, నా కొడుక యోసేపు జాగ్రత్త అన్నాడు. పెంచేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు, కరుణించేవాడు దేవుడేనండి. ఇకపోతే చివరిగా కొన్ని మాటలు చెప్పాలి. శాశ్వత ప్రేమ ఎలా ఉంటుందో చెప్తాను. తల్లి గర్భంలోకి వచ్చాడు. తల్లి గర్భంలో పడక మునుపు దేవుడు కావాలని కోరుకున్న తల్లి గర్భంలో పడ్డ తర్వాత ఏమంటే మొత్తం మీద ఆ గర్భంలో ఉన్నంతకాలం పెంచి పోషించాడు. బయటకు వచ్చాడు బిడ్డ. ఎందా మీరు చదువుకున్నారు 22:9 కీర్తన. బయటికి రాగానే ఒక ప్రణాళిక వేశాడు. ఏంటి? తల్లి గర్భములో ఉన్నప్పుడు నేను పెంచి పోషించాను, వీడు బయటికి వెళ్ళిన తర్వాత వీడి పోషణ ఎలా ఆలోచించాడు. ఆలోచించి తల్లి గర్భంలో నుంచి వీడు బయటికి రాగానే ఏం పెట్టాడంట? తల్లి పాలు. బిడ్డ పుట్టిన తర్వాతే వస్తాయి అవి, ముందు రావు తల్లులు ఎవరికి.
ఎందుకు రావు అంటే వాడు పుట్టిన తర్వాత వాడు తాగడానికి తల్లిలో ఏం పెట్టాడు? నిజగానండి. దాని గురించే కేవలం ఆ తల్లిపాలు గురించి ఒక గంట సేపు మాట్లాడాను నేను. నెట్లో ఉంది, స్తన్యపానమే దేవుని పైన నమ్మకం పుట్టించాలా అని ఒక బర్త్డే రోజు మాట్లాడానంటే మీరు వినండి, అది ఎంత బాగుంటుందో. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ కీర్తన 22:9 ఒకసారి చదవండి, అది ఎంత బాగుంటుందో. కీర్తనల గ్రంథం 22:9. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానం చేయుచుండగా. ఈ మాట పట్టుకోవాలండి మీరు. నేను తల్లిపాలు తాగుతున్నప్పుడే నీవే కదా నాకు నమ్మకాన్ని పుట్టించేశావు. అంటే తల్లిపాలు త్రాగిన ప్రతి ఒక్కడు తల్లిపాలతోనే దేవుని నమ్మేయాలంట. అర్థమైందా లేదు? మీకు అర్థం లేదు కదా. నేను స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకేం పుట్టించామంటున్నాడు? నమ్మకం. దేవుడు ఉన్నాడన్న నమ్మకం తల్లిపాలు తాగ్గానే వచ్చేసిందంట. మనకి ఎన్ని ప్రసంగాలు విన్నారో రాదు కదా. స్తన్యపానం, తల్లిపాలు త్రాగుతున్నప్పుడే దేవుడు ఉన్నాడు. ఎలాగొచ్చింది నమ్మకం? బాగా వినండి, ఇది తెలియాలా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ ఏడ్చిన దాఖలాలు ఉండవు. ఎప్పుడైనా సౌండ్ అని పడ్డదా? లోపల ఉన్నప్పుడు ఆడు ఏడ్చినట్టుగా. మీరు బాగా ఆలోచించండి. ఆ సౌండ్ ఉండదండి. అడు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, తన్నుతాడు, ఆడుతున్నాడు అంటే ఒక రకంగా ఆడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎక్కడా? లోపల. ఎప్పుడైతే డెలివరీ అయ్యి ఇలా బయటకు వచ్చాడో ఏం చేస్తాడు చెప్పాలా? గోల గోల గోల. ఏంటి ప్రపంచం? ఎవరు వీళ్ళంతా? అంతేనా? బాబోయ్, ఎవరిని చూసినా రాక్షసులు, తెల్లబట్టలు వేసుకుని చెదస్కోపులు వేసి ఏం చేయడానికి వచ్చారు మీరు నన్ను? ఎందుకు ఎడుతాడో తెలియదండి పిల్లోడు, తెలుసా? శాస్త్రాన్ని కూడా తెలియదు ఇప్పటి వరకు వాడు ఎందుకు ఎడుతున్నాడో. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడు మా డాడీ ఉన్నాడు, రోజు మాట్లాడుకున్నాం, ఆయన వచ్చేవాడు, హ్యాపీగా ఉన్నాం, నన్ను పోషించాడు, పెంచాడు. బయటికి రాగానే మీరు ఎవరు అసలు? ఇప్పుడు ఏం చేయాలి? వీడు మానేయాలంటే మీరు చెప్పాలా? వీడు ఏడుపు మానేయాలంటే మీరు ఎత్తుకోండి, కథలు చెప్పండి, యూట్యూబ్ చూపించండి, మానేస్తాడా? ఒక్కదానికి ఆడు ఏడుపు మానేస్తాడు. దేనికి? తల్లి ఒడిలో పెట్టి రొమ్ము నోట్లో పెట్టి తాగరా పోవాలనగానే సైలెన్స్. ఎందుకు చెప్పాలా? వచ్చాడు మళ్ళీ మా డాడీ. అర్థమైందా మీకు? వచ్చాడు మళ్ళీ, వచ్చేసాడు. అక్కడ ఉన్నప్పుడు నన్ను పెంచాడు, అక్కడ ఉన్నప్పుడు ఉన్నాడు. ఇదిగో పాలు వస్తున్నాయంటే, నా నోట్లోకి పాలు వెళ్తున్నాయంటే, అమ్మ మా డాడీ వచ్చాడు. ఆడికి ఆ ఫస్ట్ టైం కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఈయనే ప్రేమ కలిగిస్తున్నాడు, ఈ పాలు ఇస్తున్నాడు అంటే ఈయనే. అందుకు కొడుకు నిన్ను ప్రేమిస్తున్నాడు, లేకపోతే ప్రేమించడాడు. తల్లికి చెప్తున్నాను, అందుకు ప్రేమిస్తున్నాడు. మీ అమ్మరా పాలిచ్చింది అన్నాడు కదా, అందుకు ప్రేమిస్తున్నాడు వాడు. నేను తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకేం పుట్టించావంటున్నాడు? నమ్మిక. అమ్మ వచ్చాడు మళ్ళీ దేవుడు. తల్లి పాల ద్వారా నమ్మకం. దేవుడు ఒడిలోనే ఉన్నాను, దేవుడి దగ్గరే ఉన్నాను, ఏడవలసిన పని లేదు. మళ్ళీ తల్లి దగ్గర నుంచి కింద ఏటండి, మళ్ళీ కేరమంటాడు. మీకు అర్థం అవ్వాలండి వాక్యాలు. దావీదుకి అర్థమైపోయింది ఆ విషయం. అంటున్నాడు, నేను స్తన్యపానము చేయుచుండగా దేవా అప్పుడే పుట్టేసింది నాకు నమ్మకం నువ్వు ఉన్నావని. లేకపోతే తల్లిలోంచి పాలు రావటం ఏంటి, పాలు నేను తాగటం ఏంటి, నా ఆకలి తీరిపోవటం ఏంటి, ఆవిడ దగ్గర ఉండగా నాకు ధైర్యం రావటం ఏంటి? బాగా ఆలోచించండి నేను చెప్పేది. ఇంకోటి చెప్పనండి, అసలు వాడు తల్లి పాలు తప్ప ఏం తాగడు. అవును కదా? పుట్టిన వెంటనే కొబ్బరి బొండం కొట్టి స్ట్రా వేసాడు నోట్లో ఎట్టండి, తాగురా కొబ్బరి బొండం మంచిది రానండి, స్ప్రైట్ వేయండి, డ్రింక్ వేయండి, ఎనర్జీ డ్రింక్ వేయండి, ఏం వేసినా పీల్చడండి. తల్లి పాలు పెడితే పీలుస్తాడు. చెప్పాలి ఎందుకో? ఆడికి చెప్పాడు వాళ్ళ డాడీ, నువ్వు తల్లిపాలే చీకునైనా అవి నేను పెట్టినవి. వీళ్ళు ఎడతారు చూసే స్ప్రైట్లు, కోకులు అవన్నీ విషం తాగొద్దన్నాడు. ఆడు అందుకే అవే తాగుతాడు. అవి తాగిన వాడే ఆరోగ్యంగా ఉంటాడు. డబ్బా పాలు కుర్రాడు చూడండి, ఓపిక ఉండదు. ఒక రకంగా ఎనర్జీ, ఒక రకంగా ఇమ్యూనిటీ, ఒక రకంగా నేనున్నానన్న నమ్మకం. ప్రతి మనిషికి దేవుడు ఎక్కడ పుట్టిస్తున్నాడు అంటే ఎక్కడంట? తల్లి గర్భంలోనే. అక్కడే దేవుడు అర్థమైపోవాలా.
లేకపోతే రక్తం పాలుగా మారటం ఏంటి, ఆవిడ రొమ్ములోంచి పాలు వచ్చి ఆకలి తీరటం ఏంటి, ఏంటండి ఇది అసలు? ఇదంతా ఎవరు చేశారు? ఇదంతా ఎవరు పెట్టారు? ఇలాగా లోకానికి ఏమి తెలియదండి. ఇదంతా కూడా నీకు దేవుడు అందిస్తున్న ప్రేమ. మళ్ళీ చెప్తున్నాను. ఒకళ్ళు అంటారు, నేను 3 సంవత్సరాలు పాలు తాగానని అంటాడు ఒక ఆయన. మా అమ్మ ఇంకా మంచిదండి, 5 సంవత్సరాలు పాలు ఇచ్చింది. అబ్బో వెరీ గుడ్. పాలు ఇచ్చింది అమ్మ అంటే పాలు పెట్టింది ఎవరు? దేవుడండి. ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. వీడు బయటికి రాగానే తల్లిపాలతో ప్రేమను అందించిన దేవుడు పెరుగుతున్నాడు. 6 నెలలు వచ్చింది, ఈవిడ ఎన్ని పాలు ఇచ్చినా వాడు కడుపు నిండదిగా. పాలతో కడుపు నిండే స్థితి నుండి వాడు కొంచెం ముందుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం పెట్టాలి? నెమ్మదిగా పప్పు, నెమ్మదిగా అన్నం అలా పిసికి వాడు నోట్లో వేస్తూ ఉంటారు. అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత వీడి జీర్ణాశయం కరెక్ట్గా రెడీ అయ్యేంత వరకు తల్లిపాలు, జీర్ణాశయం రెడీ అయిపోయిన తర్వాత ఏమంటే ఎన్నో రకాల కూరగాయలు, ఎన్నో రకాల నాన్ వెజ్లు, అసలు ఎన్ని రంగులతో రుచులతో కూడిన ఆహార పదార్థాలు భూమి మీద దేవుడు పెట్టాడు చూడండి. అదంతా కూడా ఏంటి? దేవుడు ప్రేమే. కూరగాయలు ఉన్నాయండి, కొంతమంది కొన్ని కూరగాయలు తినరు. కాకరకాయ ఉందనుకోండి తినరు కొంతమంది, వంకాయ తినరు కొంతమంది, బంగాళాదుంప తినరు కొంతమంది, తోటకూర తినరు కొంతమంది, బెండకాయ తినరు. ఇప్పుడు దేవుడు బెండకాయ ఒకటే చేసి పడేసాడు అనుకోండి భూమి మీద, ఈ బెండకాయ తిన్నాడు పరిస్థితి ఏంటి? చచ్చిపోడు ఆకలితో. కనుక బెండకాయ తింటే బెండకాయ తిన్నాయన, నీకు దురదేస్తున్నా పక్కనాడేసి వంకాయ తినన్నాడు. సరే, దేవుడండి ఇది. కూరగాయలు ఎన్నండి అసలు? మనకు దొరికే కూరగాయలు తక్కువ అండి, విదేశాలకు వెళ్తే వాళ్ళు తినే కూరగాయలు ఎక్కువ. కూరగాయల్లో రకాలు, ఆకుకూరల్లో రకాలు. ఇంకా నీకు మీరు నాన్ వెజ్కి వచ్చేస్తారా? చేపలు తింటారా, మటన్ తింటారా, చికెన్ తింటారా, పక్షిని తింటారా, జంతువుని తింటారా? అసలు ఎన్నండి మాంసాహారాలు. దేవుని పిల్లలరా, ఇదంతా ఏంటి అంటే మనిషికి దేవుడు అందిస్తున్న ప్రేమ అండి ఇదంతా. మీరు ఏ ఆకుకూరను చూసినా మీకు పుట్టవలసింది ఏంటంటే అందులో మీకు కనవలసిన దేవుడు ప్రేమ. చేపను తినేస్తున్నారా? దేవుడు ప్రేమ. మీరు తింటున్న ప్రతి ఆహార పదార్థము దేవుడు ప్రేమే. భూమి మీదకి మీరు వచ్చి తినాలి అని. మీకు ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను, మనుషులకి దేవుడికి ఎంత తేడాయో. దేవుడండి ఆదాము పుట్టింది మొదలుకొని నేటి వరకు కూడా దేవుడు అందరికీ ఎవరు ఎంత తింటే అంత ఆహారం పెడుతున్నాడండి. అవునా? ఆదాముకు బాగా ఆహారం దొరికింది, ఇప్పుడు మాకు ఆహారం లేదన్న పరిస్థితులు మనుషులకి ఏమైనా ఉన్నాయా? లేవు. మనుషులకి ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఒక 10 రోజులు ఉన్నారనుకోండి, ఆహారపు గ్రాప్ ఎలా పడిపోద్దో నాకు చెప్పాలా? మొదటి రోజు చికెను మటను, రెండో రోజు కోడిగుడ్డు, మూడో రోజు కూరగాయలు, 4వ రోజు పప్పు, 5వ రోజు సాంబారు, 6వ రోజు ఉత్తిగిన్నెల సౌండ్ వస్తుంది. అవునా కదా? ఇది నిజం నేను చెప్పి, పచ్చి నిజం అంటే నేను చెప్పేది. వాళ్ళ మీద మీకు ఎంత ప్రేమ ఉన్నా రోజు నాన్ వెజ్ పెడతారా? పెట్టరండి. కానీ దేవుడు చూడండి, ఆదాము మొదలుకొని నేటి వరకు ఏ కొడుక్కి కూడా ఆహారం తక్కువ చేయలేదండి. కోళ్ళు, కుట్టలు, మేకలు తింటారా? బాబోయ్, మీరు మేకల బండికి వెళ్ళండి, మెహదీపట్నం, ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు, సముద్రంలోకి వేటకెళ్ళి వచ్చిన రాగానే ఎన్ని చేపలు. తినండి కొడుకులారు, మీరు తినండి. సమృద్ధిగా ఆహారాన్ని పెడుతున్నాడు తండ్రి. అవునా? పోషకుడు అనగానే నిజంగా దేవుడండి. ఏమి తగ్గించట్లేదు, నాకు ఇది లేదనడానికి లేదు. అలా తల్లి గర్భంలో పోషించి భూమి మీదకి వచ్చిన తర్వాత పాలుతో పోషించి భూమి మీద నువ్వు పెద్ద అయిన తర్వాత ఆహారంతో పోషించి చివరిగా చెప్తున్నానండి మంచి మాట, ఈ మాటతో ప్రసంగం ముగుస్తుంది. దేవుడండి అలా నిన్ను పెంచి పోషించిన తర్వాత యవ్వన కాలంలోనికి నీ శరీరం రాగానే నువ్వు దేవుడి కోసం ఆ శరీరం పెట్టడం ప్రారంభిస్తావు. నా తండ్రి కదండి, నన్ను కన్నాడు కదండి, తల్లిపాలు ఇచ్చాడు కదండి, నాకు ఆహారం పెట్టి పోషించాడు కదండి, దేహం ఆయనదే కదండి, ఏదో ఆయన కోసం పని చేసుకుంటానని ఈ దేహంతో నువ్వు పని చేయటం ప్రారంభిస్తావు. చూశారు? బాగా వినండి. ఏ దేహం, ఏ చర్య అయితే దేవుడు పనిచేసిందో, ఏ కాలు అయితే దేవుడి కోసం నడిచిందో, ఏ నోరైతే దేవుడి గురించి మాట్లాడిందో, ఈ బాడీకి పెద్ద ఇన్సూరెన్స్ చేశాడు దేవుడు. తెలుసా? ఇది టాప్, ఎవరికి తెలీదు. భూమి మీద ఎంత ధనవంతుడైనా ఆడు బ్రతుకోనంత కాలమే ధనవంతుడు. చచ్చిపోయిన తర్వాత శవం పడేస్తారంతే.
అటు చదువుకున్నవాడైనా, డబ్బున్నవాడైనా, అధికారైనా, ఎవ్వడి శవాలకి దిక్కు లేదండి భూమి మీద. కానీ దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు, మీరు నా కోసం బ్రతుకుతారా, మీ శవం కూడా భద్రంగానే ఉంటుంది అన్నాడు. ఇంతకు మించి ఎవడు ప్రేమించలేడండి. యెషయా గ్రంథం మీరు చూడండి ఎంత బాగుంటుందన్నమాట. 26వ అధ్యాయము 19వ వచనం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం అండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు నా వారి శవములు. శవం నాదని ఎవడైనా అంటాడండి? దేవుడు చూడండి, ఇక్కడ పిచ్చెక్కిపోవాలని ఈ పాయింట్ అర్థమైతే మీకు. మళ్ళీ చదువుదాం అది ఎంత బాగుంది చూడండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములు అయిపోతాయంట. నా వారి శవములు సజీవములు, నా వారి శవములు సజీవములు. మృతులైన నీ వారు బ్రతుకుదురు. ధైర్యంగా చెప్తున్నానండి, దేవుడి కోసం బ్రతుకుతున్నాను, నేను మళ్ళా తిరిగి లేస్తాను. నా వారి శవం, నా కొడుకు శవం, నా కూతురు శవాన్ని కూడా విడిచిపెట్టను నేను. ఇంతగా ఎవడైనా ప్రేమిస్తాడండి? లోకంలో మనుషులు శవాన్ని ప్రేమిస్తారా? అందరూ వస్తే అర్జెంటుగా పడేస్తారా? బాగా ఆలోచించి చెప్పండి. చచ్చిపోయిన తర్వాత అందరిని త్వరగా రమ్మనేది ఎందుకు? ప్రేమతో కాదు. బాబు ఇటు 2 రోజులు ఎక్స్ట్రా అయిపోతే కొంపొచ్చేస్తాడు. మీరు వస్తే ఈయన తోసేస్తాం. ఆయన అంటున్నాడు, నా వారి శవాలు నేను వదిలిపెట్టుకోను, డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. మీకు సంగతి తెలుసా అండి? మీకు తెలియని సూపర్ సీక్రెట్ చెప్తున్నాను. మీరు దేవుడి కోసం బ్రతికితే మీ శరీరానికి భూమి ఫ్రిడ్జ్. దేవుడు రాగానే ఏది నా బాడీ అనగానే ఇదిగో మహాప్రభు అని అప్పగించేస్తుంది మన బాడీని. నా వారి శవాలు లేస్తాయి. అందరే లేవంట. అక్కడ కరెక్ట్గా పదం వాడుతున్నాడు చూడండి. అక్కడ ఎవరై లేస్తాయంట? 19వ వచనం, మృతులైన నీ వారు బ్రతుకుతారు. నీ వారు, నువ్వు దేవుడు వాడివేనా? నీ బాడీ దేవుడిదేనా? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు. నా వారి శవాలే. స్టెఫన్ది, నాదది. స్టెఫన్ రాళ్ళతో కూడా చంపేశారండి. వాళ్ళు అనుకున్నారు భలే కూడా స్టెఫన్ చచ్చిపోయాడు అనుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, స్టెఫన్ శవం నాది, పౌలు గారి శవం నాది, పేతురు గారి శవం నాది. ఈరోజు మీరు బ్రతికితే అగో ఆ మియాపూర్లో ఆ సంఘంలో ఉన్న ప్రతి వారి శవం నాది. శవం నాదని ఎవడైనా వస్తాడండి? బాగా ఆలోచించుకుని చెప్పండి మీరు. శవం నాది. అప్పుడప్పుడు చూడండి రోడ్డు మీద అనాథ శవాలను దొరుకుతాయి. జిహెచ్ఎంసీలో రోజు ఎడతారు, అక్కడ పేపర్లో ప్రకటన వేస్తారు, ఎవడదో దొరికింది అనాథ శవం, ఈ ఆనవాళ్ళు ఉన్నాయి, మీరైతే పట్టుకుపోండి అంటే పోయాడు ఇంకెందుకు తెలిసినా సైలెంట్గా ఉండిపోతారు. అంతే కదండి? అప్పుడప్పుడు చూడండి అనాథ శవాలు దొరికినప్పుడు ఎవరు రారండి. కాల్చేయండి ఇంకెందుకు, ఆడే పోయాడు, ఇక శవంతో ఏం చేసుకుంటా, కాల్చేయండి. ఇక దేవుడు అంటున్నాడు, నీ శవాన్ని కూడా విడిచిపెట్టి. ఇంకా లోతులోకి వెళ్తానండి, అసలు నీ ఎముక కూడా విడిచిపెట్టను అన్నాడు బైబిల్లో. నీ ఎముక, నీ శవంలో ఉన్న ఎముక పొరపాటున విరిగి యాక్సిడెంట్లో ఎముక ఎక్కడైనా పడిపోయినా ఆ ఎముకను కూడా తెచ్చేసుకుంటాను నేను, నాదది. ఎంత ప్రేమ అండి దేవుడిది, ఎంత పిచ్చండి మనం అంటే. ఎదుగునండి ఈ పిచ్చి ప్రేమ, ఈ శాశ్వత ప్రేమ మనుషులకి అర్థమవుతుంది. మనుషులు బ్రతకరండి దేవుడి కోసం. ఆయన నాది శవం అనేంత గొప్పగా దేవుడి కొరకు బ్రతకాలన్న ఆశ లేదు ఈరోజు మనుషులకి. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఎంత బాగుంటుందో. ఎముకల గురించి కూడా మాట్లాడతాడు చూడండి. ముప్పై 37వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడినై యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్యను నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను. అవి కేవలము ఎండిపోయినవి. చచ్చిపోయిన తర్వాత ఈ మనిషి ఎముకలు ఏమవుతాయి? ఎండిపోయినాయి అండి. చూడండి అక్కడ చూడండి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనంటిని. అందుకు ఆయన,
ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఎట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఎవరివి ఎముకలు? ఆయన పిల్లలవండి, ఆయన పిల్లలవి, నీతిమంతులు అవి. లోయ ఉంది, అదిగో ఆ లోయలో ఉన్న చచ్చిపోయిన పిల్లలంతా నా నీతిమంతులు, నా పిల్లలు, నా శవాలు, నా వాళ్ళ శవాలు అవి, నా పిల్లల ఎముకలవి. లేపు నాయన ప్రవక్త, నీకు వరం ఇస్తానన్న యెహెజ్కేలు, ఒక్కసారి నా పిల్లల ఎముకలను లేపు. ఎముక కూడా విడిచిపెట్టడా? టైం అయిపోయిందండి. ప్రకటన గ్రంథానికి వెళ్ళేసరికి సముద్రము తమ మృతులను దేవుడికి అప్పగించేస్తుందని రాశాడు. మీకు తెలుసు కదా రెఫరెన్స్. సముద్రంలో పడిపోయిన మృతులను సముద్రం దేవుడికి అప్పగిస్తుందంట. మీకు మాట అడుగుతాను, సముద్రంలో ఎవడైనా పడిపోతే శవం ఏమైపోద్ది? చేపలు ముక్కల ముక్కల కింద పీకి తినేస్తాయి. మిగిలిపోయిన ఎముకలు ఈ తిమింగలాలు వచ్చి మింగేస్తాయి. మొత్తం మీద సముద్రంలో పడిన శవం పీచు పీచులు అయిపోతే, సముద్రం అంట యేసుప్రభు రెండో రాకడలో వచ్చినప్పుడు ఇదిగోనండి మీ భక్తుడి శవం అని ఇచ్చేస్తుందంట. బా, శవాన్ని ఎముకను కూడా విడిచిపెట్టనని దేవుడు మాట్లాడుతుంటే అది శాశ్వత ప్రేమ. చచ్చిపోయిన తర్వాత కూడా నీ ఆత్మను రక్షించుకుంటాను, చచ్చిపోయిన తర్వాత నీ శరీరాన్ని రక్షిస్తానని దేవుడు మాట్లాడుతుంటే దేవుడి కోసం ఎందుకోనండి ఎక్కటం లేదండి. దేవుడు ప్రేమ ఎక్కటం లేదండి మానవ జాతికి. దేవుడు మనసు అర్థం కాలేదండి మానవ జాతికి. దేవుడు కొరకు ఇంత పిచ్చిగా దేవుడు ప్రేమిస్తున్నా దేవుడి శాశ్వత ప్రేమను కాలుదన్నుతున్న సమాజం వండిది. ఊరకనే లేపడండి, అందరి శవాలు లేవు. నీ శరీరం దేవుడి పని కొరకు ఏదైనా కష్టపడి చేస్తే అప్పుడు లేస్తుంది నీ శవం. శవానికి కూడా ఇన్సూరెన్స్, అదే చెప్పాను ఇందాక నేను, ఎవడు చేయడు. మీకు ఇన్సూరెన్స్ చేస్తారు కానీ బాడీకి ఇన్సూరెన్స్ అని ఎవరైనా వచ్చారా? మీ శవానికి కూడా ఇన్సూరెన్స్ చేస్తామండి, శవాన్ని కూడా మేము జాతక చూసుకుంటాను ఎవడైనా వస్తాడు ఆ లోకంలో రమ్మనండి. నా వారి శవములు సజీవములగును.